రాధని తక్షణమే ఈ ఇంటి నుంచి ఈ ఊరి నుంచి వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. భువనేశ్వరి దేవి గారు, మీ తీర్పును నేను తిరస్కరిస్తున్నాను. తమ్ముడు, అమ్మని పేరు పెట్టి పిలుస్తున్నావా? అమ్మ తీర్పుని వ్యతిరేకిస్తున్నావా? ఏంటి మురారి ఇది? పెద్దవాడి మాటకి నువ్వు ఎదురు చెప్పడం ఏంటి? మావయ్య, ఈ రోజు రాధ కోసం అమ్మమ్మ మాటనే కాదంటున్నావా నువ్వు? ఎవరు ఏం మాట్లాడకండి. మురారి, ఈ తీర్పుని నువ్వు వ్యతిరేకించడంలో నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవచ్చా? తప్పకుండా. మీరు నా తల్లిగా ఈ తీర్పు ఇవ్వలేదు, ఈ ఊరికి పెద్దగా తీర్పిచ్చారు. అందుకే ఈ ఊరిలో ఒక మనిషిగా నేను ప్రేమించిన అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అంటే నేను ఒప్పుకోను. అందుకే మీ తీర్పుని వ్యతిరేకిస్తున్నాను. నేను రాధని ఇంటికి తీసుకొచ్చినప్పుడు అందరూ సాదర స్వాగతం పలికారు. నా తల్లిగా ఆ రోజు మీరు నా ప్రేమని ఒప్పుకున్నారు. ఈ ఊరికి మంచి చెయ్యాలి అని, రైతులకి మరింత సంపద రావాలి అని రాధ ఎంత కృషి చేసిందో మీకు కూడా తెలుసు. తను ఆ రోజు అంత గొప్పగా ఆలోచించింది కాబట్టి తనకి ఈ ఇంట్లో స్థానం ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. అది అప్పటి కథ. తర్వాత తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. తిరిగి వచ్చినప్పుడు నిప్పులా రాలేదు. తప్పు చేసిన మనిషిలా తల్లి కాబోతూ వచ్చింది. దేవతైన సీతకే అగ్ని పరీక్ష పెట్టిన దేశం ఇది. అలాంటిది ఒక మామూలు ఆడది ఇలాంటి పరిస్థితుల్లో వస్తే పరువున్న ఏ ఇల్లు అంగీకరించదు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావక్క. నా రాధ నిప్పు అని నాకు తెలుసు. ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో ఉన్న ఒక అమ్మాయి మీద ఇలాంటి నిందలు వేయడం నువ్వు చేస్తున్న మరో తప్పు. కిట్టయ్యా, క్షమించండి భువనేశ్వరి దేవి గారు. ఇప్పుడు నేను మీ కొడుకు స్థానంలో మాట్లాడడం లేదు, నా రాధని ప్రేమించిన మనిషిగా మాట్లాడుతున్నాను. ఇంకా రాధ గురించి చెప్తాను. మన ప్రాణాలు తీయాలని రుద్రప్ప మనుషుల్ని పంపించాడు. అప్పుడు తనే దేవతలా వచ్చి మనల్ని కాపాడింది. తను చేసిన సాయాన్ని మర్చిపోకూడదు. అప్పుడు తగిలిన గాయంతో తను గతాన్ని మర్చిపోయింది. నిజంగా గతమే గుర్తుంటే వెళ్ళిపోవడానికి కారణమేంటో మనకి చెప్పుండేది. తర్వాత ఏం జరిగిందో చెప్పి ఉండేది. తన కడుపున బిడ్డను మోస్తున్నా, ఒక తల్లిగా ఆలోచిస్తున్నా ఈ ఇంటి గౌరవానికి భంగం కలిగించే పని మాత్రం నా రాధ ఎప్పుడూ చేయలేదు. నిజంగా తను మోసం చేసే మనిషి అయితే తనని పెళ్లి చేసుకుంటానని నేనే అన్నాను. నాతో తాళి కట్టించుకుంటే ఎవరు కాదంటారు? నేనే ఒప్పుకున్నాను అంటే నా కన్న తల్లి కూడా నా నిర్ణయాన్ని కాదనదు అనే నమ్మకం నాకుంది. అయినా సరే నా రాధ అలా చేయలేదు. అన్ని నిజాలు తెలిసే వరకు తను నా జీవితంలోకి రాలేను అని చెప్పింది. అది ఆవిడ గొప్పతనం కావచ్చు బాబు, కానీ ఏ ఆడపిల్లైనా తాళి తనంతట తాను కట్టుకోవచ్చా? అమ్మవారి సమక్షంలో అపచారం చెయ్యొచ్చా? అది అపచారం కాదు పంతులు గారు. మా పెళ్లి జరిపించి అమ్మవారి జాతర చేయిస్తానని మా అమ్మ మొక్కుకుంది. ఈ నిజం బయటికి చెప్పలేక ఈ పెళ్లి వద్దు అని రాధ చెప్పింది. పెళ్లి జరక్కపోతే ఊర్లో ఏదో అయిపోతుందని, అమ్మవారికి కోపం వస్తుంది అని మీరంతా భయపడ్డారు. అమ్మ మనోవేదనతో మంచం పట్టింది. ఇటు అమ్మ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరోపక్క మీలో ఉన్న భయాన్ని పోగొట్టాలి అని రాధ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే సాక్షాత్తు జగన్మాత అయిన ఆ అమ్మవారి ముందుకే వెళ్ళి క్షమించమని అడిగి తను చేస్తుంది తప్పు కాదు, ఊరి గురించి ఆలోచిస్తున్నాను అని ఆ తల్లి ముందు చెప్పి తాళిని తన మెడలో కట్టుకుంది.
నా రాధ తప్పు చేయలేదు. తను తప్పు చెయ్యదు. జరిగింది అదే కావచ్చు. నువ్వు ప్రేమించిన మనిషి తప్పు చేయకపోవచ్చు, కానీ అమ్మవారి ముందు తనంతట తాను తాళి కట్టుకోవడం మా అందరి దృష్టిలో తప్పే అవుతుంది. ఎవరితోనూ జీవితాన్ని పంచుకుని నా కొడుకు జీవితంలోకి రావాలనుకోవడం మోసం అవుతుంది. అలాంటి మనిషి ఈ ఊళ్ళో ఉండడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు రాధని పంపించడం కుదరదు. మనకి ఏ సాయం చేయకపోయినా మన ఇంటి ముందుకి సాయం కోసం ఎవరైనా నిలబడితే మరుక్షణం కూడా ఆలోచించకుండా సాయం చేసే గొప్ప మనసున్న మనిషమ్మా మీరు. అలాంటి మీరు ఒక ఆడపిల్ల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు తను ఒట్టి మనిషి కూడా కాదు, గర్భవతి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తనేంటో తనకే తెలియని పరిస్థితుల్లో ఉన్న ఒక మనిషిని నిలబడ్డ పాటుగా ఊరి వదిలి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎలా బ్రతుకుతుంది? తన గతం డెలివరీ సమయంలో గుర్తొస్తుందని డాక్టర్స్ చెప్పారు కాబట్టి ఆ గతం గుర్తొచ్చే వరకు రాధని పంపించడం కుదరదు. ఒకవేళ వెళ్ళక తప్పదు అంటే తనతో పాటు నేను కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీ తీర్పు అదే అయితే తప్పకుండా వెళ్ళిపోతాం. కాదు అంటే మీ తీర్పుని మీరు మార్చుకోవలసి ఉంటుంది. వద్దండి, ఇంత జరిగాక నా వల్ల మీ కుటుంబంలో కలహాలు రావడం నాకు ఇష్టం లేదు. నేను ఒక ఆడపిల్లనమ్మా. గతం ఏంటో తెలియక, భవిష్యత్ అర్థం కాక అగమ్య గోచరంలో ఉన్నాను. నేను తప్పు మాత్రం చేయను. అవసరమైతే ప్రాణాలైనా తీసుకుంటాను, కానీ తప్పటడుగు మాత్రం వెయ్యను. ఇది నా మనసు నాకు చెప్తున్న నిజం. కానీ నేను ఎలా తల్లిని కాబోతున్నానో, అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. అసలు నేను ఎవరిని అన్నా అన్వేషణలో ఉన్నాను. నాకేం జరిగిందో తెలియదు. అసలు మీకేం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియదు. కానీ మీ కుటుంబం చాలా గొప్ప కుటుంబం, అందరి గురించి ఆలోచించే కుటుంబం. అలాంటి ఇంట్లో నాకు ఒక ఆసరా దొరికిందని ఈ ఇంటిని నేను ఒక దేవాలయంలా చూశాను. అంతేకాని స్వార్థంతో ఇంట్లో ఉండిపోవాలని, మోసం చేసి ఈ ఇంటి వ్యక్తిని సొంతం చేసుకోవాలన్న ఆలోచన నా ఊహల్లో కూడా లేదు. నాకు గతం గుర్తొచ్చే వరకు నా భవిష్యత్తు నిర్ణయించుకోకూడదని నేనెప్పుడూ అనుకున్నాను. నేను వెళ్ళిపోవడమే సమస్యకు పరిష్కారం అనుకుంటే తప్పకుండా వెళ్ళిపోతాను. నా గురించి మీరు మీ అబ్బాయితో గొడవ పడొద్దు. దయచేసి నేను వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వండి.